పవన్ కళ్యాణ్ అసలు గెలుస్తారు అనుకోలేదండి ఇక్కడ పిఠాపురంలో. వంగగీతగా గెలుస్తారని చూసాం, కానీ లక్కీగా పవన్ కళ్యాణ్ కాపులు శాతం ఓటింగ్ ఎక్కువ కదండి, దానివల్ల పవన్ కళ్యాణ్ గెలిచారండి. అయినా పవన్ కళ్యాణ్ గెలిస్తే మంచిదేలేండి, నెగ్గుతారు. మరి ఎలా ఫీల్ అవుతున్నారు అన్న దేనికండి? పవన్ కళ్యాణ్ గారు గెలిచినందుకు ఫీల్ అంటే పెద్ద ఏం ఫీల్ అవ్వట్లేదండి. దేనికి హ్యాపీగా ఆయన చేస్తారని ఉంది. ఆయన దీన్ని పిఠాపురాన్ని డెవలప్ చేస్తారండి అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి ప్రజాసేవ చేద్దామని వచ్చాడండి ఆయన. నెక్స్ట్ 5 years ఎలా ఉండబోతుంది అనుకుంటారు? టీడీపీ హయాంలో అయితే చెప్పలేమండి, కానీ పవన్ కళ్యాణ్ చేస్తారు. అంటే ఈయన స్టార్టింగ్లో కొత్తగా వచ్చారు కదా, ఆయన ఉంటుంది, జోష్ ఉంటుంది చేయాలండి, ఎంతో కొంత ఉంటుందండి, జోష్ ఉంటుందండి. దాని తర్వాత చూడాలి మరి, అంతే. ఒకప్పుడు పిఠాపురం అంటే దాదాపు సామాన్యంగా కాకినాడ పక్కన చెప్పుకునేవారు. అవును. ఇప్పుడు పిఠాపురమే పిఠాపురం పక్కన ఉందని ఎలా మాట్లాడుకుంటున్నారు? అవును. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఆయన స్టేట్ లెవెల్ సెలబ్రిటీ కదండి, ఆయన వల్ల పిఠాపురం పేరు వచ్చింది, ఒక గుర్తింపు వచ్చిందండి ఆయన వల్ల. పిఠాపురం మంచి పేరైతే వచ్చింది. ఇప్పుడు పిఠాపురం మనం ఎక్కడికి వెళ్ళినా సరే, హైదరాబాద్ వెళ్ళినా సరే పిఠాపురం అంటే ఒక గుర్తింపు ఉందండి ఇప్పుడైతే. ఆయన వల్ల డెవలప్ కూడా అవుద్ది అనుకుంటున్నాం మేము, పిఠాపురం కూడా.